తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సినిమా ఇండస్ట్రీలో ఒక దశ దాటిన తరువాత కొందరు హీరోల పని అయిపోయిందని, ఇక వీళ్ళు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా చాలామంది అలాగే అనుకున్నారు. అఖండ సినిమాకి ముందు వరకు ఆయన కెరీర్ అంతంత మాత్రంగానే నడవడంతో ఇక బాలయ్య కథ కంచికి చేరినట్టేనని అందరూ భావించారు. కానీ అఖండ సినిమాతో బాలయ్య స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి అసలు కథ ఇప్పటి నుంచే మొదలైందని చాటి చెప్పారు. ఆ సినిమాతోనే తొలిసారి 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డుల పరంపరను మొదలుపెట్టారు. అప్పట్లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగించి రికార్డు స్థాయిలో ఆ సినిమా వసూళ్లను నమోదు చేసింది. ఆ తర్వాత వీరసింహారెడ్డితో కూడా బాలయ్య అదే దూకుడు కొనసాగించారు. ఆ సినిమాతో బాక్సాఫీస్ని చీల్చి చెండాడి మరోసారి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయారు. ఇతర సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ లాంగ్ రన్ కొనసాగించి అఖండ కంటే ఎక్కువ కలెక్షన్లను ఆ సినిమా సాధించింది. ఇప్పుడు లేటెస్ట్గా భగవంత్ కేసరి సినిమాతోనూ బాలయ్య ఊచకోత కోశారు. లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఈ కేసరి బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డామినేట్ చేశాడు. కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు. 2 వారాల్లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల వర్షం కురిపించాడు. ఫలితంగా అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ హిట్ని నమోదు చేశారు. దీంతో ప్రస్తుత తరంలో ఉన్న సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఏకైక హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. కేవలం అదొక్కటే కాదు, మరో 2 భారీ రికార్డులను కూడా బాలయ్య తన పేరిట లిఖించుకున్నారు. అందులో ఒకటి హ్యాట్రిక్ సెంచరీ. ఈ రోజుల్లో యంగ్ స్టార్ హీరోలు ఈ రికార్డుని ఈజీగానే కొల్లగొడుతున్నారు. కానీ సీనియర్ హీరోల్లో మాత్రం హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేసింది ఒక్క బాలయ్య మాత్రమే. చిరంజీవి, నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పోలిస్తే బాలయ్య ఒక్కరే హ్యాట్రిక్ సెంచరీ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో వరుసగా 100 కోట్లు సాధించారు. కానీ హ్యాట్రిక్ కొట్టలేదు. ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టేయడంతో హ్యాట్రిక్ రికార్డుని చిరంజీవి మిస్ అయ్యారు. ఇక రెండో రికార్డు విషయానికి వస్తే ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టడం. ఈ రోజుల్లో యంగ్ స్టార్ హీరోలకు ఒకే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతోంది. వాళ్ళ దగ్గర నుంచి 2 ఏళ్లకు ఒకసారి సినిమా రావడమే చాలా కష్టమైపోతోంది. అలాంటి ఈ రోజుల్లో బాలయ్య ఒకే ఏడాదిలో 2 సినిమాలు రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొట్టారు. ఆ 2 సినిమాలు మరేవో కావు, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి. ఈ ఏడాదిలో సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి తన టోటల్ రన్లో 80 కోట్ల షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా 18 రోజుల్లోనే 70 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. ఇలా 2 సినిమాలతో బాలయ్య ఒకే సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ వసూళ్లను సాధించడం జరిగింది. ఈ జనరేషన్లో ఇలాంటి రికార్డును ఏ ఒక్క స్టార్ హీరో కూడా నమోదు చేయలేదు. టాలీవుడ్ చరిత్రలో ఒక్క బాలయ్య మాత్రమే ఈ రికార్డుని నమోదు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇంతేకాదండోయ్, మరో బోనస్ రికార్డు కూడా బాలయ్య పేరుపై ఉంది. అఖండ సినిమా కూడా తన ఫుల్ రన్లో 70 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా లెక్కలు కూడా కలుపుకుంటే 70 కోట్ల షేర్ కలెక్షన్ల విషయంలో బాలయ్య హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతోంది. ఇలాంటి రికార్డును కూడా టాలీవుడ్లో ఇంతవరకు ఏ ఒక్కరూ క్రియేట్ చేయలేదు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ బాలయ్య 100 కోట్ల షేర్ క్లబ్లో మాత్రం ఇంకా చేరలేదు. ఒకవైపు చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతోనే 100 కోట్ల షేర్ క్లబ్లో చేరిపోయారు. కానీ బాలయ్య మాత్రం 80 కోట్ల షేర్ మార్క్ వద్దే ఆగిపోయారు. దీంతో బాలయ్య నుంచి 100 కోట్ల షేర్ ఫిగర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాబీతో చేస్తున్న తన 109వ సినిమాతో బాలయ్య ఆ 100 కోట్ల క్లబ్లో అయినా చేరుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.